Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to one beautiful and cute video. Get ready with me in Castle. నేను హిడెన్ క్యాజల్కి వచ్చాను. సో ఈ అవుట్ఫిట్ నేను బర్త్డేకి ప్లాన్ చేసుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నా బర్త్డే తర్వాత రిసీవ్ అయ్యింది. సో నేను అది అలాగే ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టుకున్నాను. ఇది రిసార్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది క్యాజల్ కాబట్టి ఇట్లా ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా, డెడ్లీ కాంబినేషన్ డ్రెస్ ప్లస్ క్యాజల్. దానికి నేను ఈ వైట్ పర్ల్స్ పేరప్ చేస్తున్నాను, ఫొటోస్ మంచిగా దిగొచ్చు అని చెప్పి. సో ఫస్ట్లీ మనకి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ కానీ ఇట్లాంటి డ్రెస్సెస్ కానీ చూసినప్పుడు మైండ్లో ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటంటే మేబీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో, కాస్ట్లీ ఉంటాయేమో అని థాట్ వస్తుంది. సో బేసికల్గా నేను ఎట్లా అనుకున్నా అంటే కొంచెం మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంకా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఫ్యాబ్రిక్ కొనుక్కొని దాన్ని స్టిచ్ చేయించుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ మనకు కలర్ మార్చుకోవాలనుకుంటే డయబుల్ ఫ్యాబ్రిక్ అట్లా ప్లాన్ చేద్దామని చెప్పి నేను స్వయంగా లైక్ ఓల్డ్ సిటీ వెళ్ళి ఫ్యాబ్రిక్ అంతా చూసిన. సో నాకు ఫ్యాబ్రిక్ అది 25 meters to 100 meters పడుతుంది నెట్. అండ్ మళ్ళీ దాంట్లో ఇన్నర్ మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ అవన్నీ కలిపి ఈజీగా 5,000+ రూపీస్ అయినాయి. సో ఇట్లా డ్రీమీ బిజినెస్ ఫ్రాక్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ కావాలని జస్ట్ ర్యాండమ్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో స్క్రోల్ చేస్తుంటే ఒక పేజ్ కనిపించింది, అదే ఎస్ఎస్ బుటీక్ కలెక్షన్. నేను ఇక్కడ ర్యాండమ్గా సైడ్కి కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను. ఇంకో ఇలా వాళ్ళ పేజ్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రీమియం కలెక్షన్. నాకు అది లిటరల్లీ చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ ర్యాండమ్గా ఒక రీజనబుల్ ట్రై చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నా. దీంట్లో అన్ని కలర్స్ ఉండే మనం చెప్పినట్టు మన సైజ్ తగ్గట్టు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి పంపించింది. నాకు ఈజీగా 2,300 నాకు కాస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్ అయింది. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ 150-250 అట్లా అవుతాయి షిప్పింగ్ ఛార్జెస్. సో అంతే 2,500లో నాకు కంప్లీట్ డ్రెస్ వచ్చేసింది. అసలు లిటరలీ నేను ఫస్ట్ అయితే షాక్ అయినా, అంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పీస్ అసలు వస్తుందా అని. మీకు అంటే లైక్ స్క్రీన్ పైన అట్లా చూస్తే అట్లా అనిపిస్తుంది, బట్ అది చాలా హెవీగా ఉంది. మంచిగా మనకి టైం పడుతుంది అనమాట వేసుకొని మంచిగా స్టైల్ చేసుకోవడానికి. సో ఇది నేను బర్త్డే అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా. నేను క్యాజువల్కి వెళ్ళినా అనమాట, హిడెన్ క్యాజువల్. సో అప్పుడు క్యారీ చేసిన ఏంటంటే కొంచెం మంచి ఫొటోస్ దిగొచ్చు, కొన్ని రీల్స్ చేసుకోవచ్చు, ఈ కాస్ట్యూమ్ని స్టైల్ చేయొచ్చు అని. ఇక్కడ ర్యాండమ్గా నేను కొన్ని పిక్స్ పైన యాడ్ చేస్తున్నా, మీరు చూడండి. మీకు నచ్చితే అలా సేమ్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆ ప్లేస్ నుంచి. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందా అని. ఎందుకంటే హార్డ్లీ మనకి ఈజీగా 2,000-2,500 అంత మంచి అంటే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ కుట్టడానికనే తీసుకుంటారు ఇప్పుడు బయట. సో తన నేమ్ నాకు గుర్తులేదు, బట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్ఎస్ బుటిక్ కలెక్షన్స్ అని తన దగ్గరే నేను ఆర్డర్ పెట్టుకొని నేను నా మెషర్మెంట్స్ అన్నీ తను తీసుకుంది. కాల్ చేసి కనుక్కుని యాజ్ పర్ మై రిక్వైర్మెంట్స్ కంప్లీట్గా తను స్టిచ్ చేసి నాకు పంపించింది డ్రెస్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. సో మనకి ఇప్పుడు నార్మల్గా ఇది మ్యాటర్నిటీ షూట్స్కి కానీ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేదా బర్త్డే అవుట్ఫిట్స్కి కానీ ఇట్లాంటివి అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తాయి. లైక్ మీకు లుక్ మారిపోతుంది. నాకు ఇది కొనే ముందు చాలా క్వశ్చన్స్ ఉండే మైండ్లో, అసలు ఎందుకంటే ఇంత అఫోర్డ్ చేయగలుగుతామా, అసలు ఇంత కాస్ట్లీ అవసరమా, ఎందుకంటే ర్యాండమ్గా ఎప్పుడో వేసుకుంటాము కాబట్టి ఎందుకు ఇంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్, ఎందుకు ఇంత కాస్ట్లీ అవుట్ఫిట్స్ అని ఇట్లా అనిపించింది. బట్ నేను నా వెడ్డింగ్ అప్పుడు 2 ఫ్రాక్స్ రెంటల్ బేసిస్గా తీసుకున్నా. సో నాకు 1,500-2,000 అట్లా అయ్యింది. అదే కాస్ట్లో నాకు ఇక్కడ కంప్లీట్గా ఒక డ్రెస్ వచ్చింది. ది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ అఫోర్డబుల్. మీరు నేను తన పేజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మనము ఇప్పుడు లైక్ కాస్ట్యూమ్ ఒకటే కాదు, ఫ్యాబ్రిక్తో కాస్ట్యూమ్తో పాటు మనం యాక్సెసరీస్ అవన్నీ కొనుక్కుంటాం కదా దాని తగ్గట్టు. సో నేను అమెజాన్ లింక్స్ కూడా షేర్ చేస్తాను. నేను లైక్ ఏమంటారు సెట్స్ ఎక్కడ కొనుక్కున్న, ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్, దాని తగ్గట్టు బ్యాంగిల్స్, దాని తగ్గట్టు హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ. సో మీకు ఈజీగా ఉంటుంది ఎట్లా స్టైల్ చేసుకోవచ్చు ఏంటి అనేది. నేను ఇక్కడ జస్ట్ ఫ్రాక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నా డీటెయిలింగ్గా. వాళ్ళ పైన ఇట్లా ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే వాళ్ళు ఇట్లా స్మూత్గా ప్లీటింగ్స్ పెట్టి స్టిచ్ చేయించారు. అది ఇంకొకటి ఏంటంటే ఇవి మనం మెయింటైన్ చేయాలి అంటే స్టీమ్ ఐరన్ చేయించుకోవాలి, మన నార్మల్ ఐరన్ కాదు. సో నేను ఇంకొక టింబుల్ డ్రై మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఏరియాలో ఈజీగా అవైలబుల్ ఉంటాయి టింబుల్ డ్రైయర్లో వాళ్ళు స్టీమ్ ఐరన్ చేస్తారు ఈజీగా, సమ్వేర్ అరౌండ్ 100-150 ఛార్జ్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నాకేంటంటే ఈ వీడియో తీసేటప్పటికి నేను అసలు
స్టీమ్ ఐరన్కి పంపలేదు. సో ర్యాండమ్గా నేను జస్ట్ చూపిస్తున్నా. బట్ నేను మళ్ళీ ఎక్కడికైనా ఏదైనా అకేషన్కి వేసుకోవాలంటే డెఫినెట్లీ నేను స్టీమ్ ఐరన్ చేయించుకుంటాను. సో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది అండ్ అఫోర్డబుల్ అనిపించింది. ఫస్ట్ ఏంటంటే మనము కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి, కొన్ని అవుట్ఫిట్స్కి చాలా కాస్ట్ పెడతాము, బట్ అవుట్పుట్ అంత ఉండదు. కొన్ని వాటికి తక్కువ ప్రైస్ పెడతాం, బట్ అవుట్పుట్ అనేది క్రేజీ అంటే క్రేజీ వస్తుంది. సో నాకు ఈ అవుట్ఫిట్ చాలా అంటే చాలా నచ్చింది. సో నేను ఎట్లా అంటే వెడ్డింగ్ అప్పుడు మెరూన్ కలర్ ఒకటి ఇట్లా క్రాప్ టాప్ లాంటిది తీసుకున్నా, ఎల్లో కలర్ గౌన్ వేసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే బ్లూలో తీసుకున్నా, అంటే సేమ్ ఉండకుండా అట్లా తీసుకున్నా. యాక్చువల్లీ ఇది నేను మెయిన్లీ బర్త్డే కోసం ప్లాన్ చేసుకున్నా, బట్ నేను బర్త్డే తర్వాత రిసీవ్ చేసుకున్నా. సో నేను క్యాజువల్కి వెళ్ళినప్పుడు స్టైల్ చేసిన అనమాట ఇది. సో ఇది జస్ట్ నా సైడ్ నుంచి ఇది ఒక జస్ట్ అడ్వైజ్. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాంటి ప్రిన్సెస్ అవుట్ఫిట్, ప్రిన్సెస్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ పేజ్ డెఫినెట్లీ విజిట్ అవ్వండి. నేను నా పర్చేస్ చేసుకున్న అవుట్ఫిట్ చూపిస్తున్నా, బట్ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ కొత్త కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇట్లా ఈజీగా ఇట్లా ఏమంటారు మల్టీ కలర్స్వి, 2 కలర్ కాంబినేషన్స్వి అట్లా కూడా ఉన్నాయి. మీకు నచ్చింది మీరు చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ సో సారీ గైస్, నా వాయిస్ అస్సలు బాగాలేదు, కొంచెం జలుబైంది, అందుకే అలా లావుగా సురుసురుమని వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అవుట్ఫిట్ అయితే చాలా అమేజింగ్ ఉంది. మీకు నచ్చితే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాంటాక్ట్ అవ్వి మీకు యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్ చేయించుకోండి. నా సైడ్ నుంచి అయితే 100 అవుట్ ఆఫ్ 100, లైక్ అ గుడ్ థమ్స్ అప్. ట్రై చేయండి. అండ్ ఏంటంటే మనము డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే లైక్ ఒక్కొక్కసారి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ప్లాన్ చేసుకుంటాము, బట్ అంత ప్రాపర్గా సెట్ అవ్వదు. సో ఇంతే వీడియోకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.